ఇక అధికార మదంతో రేవంత్ సర్కార్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. క్యాతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలనే కుట్రతో పోలీస్ బలగాలతో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరూ భయపడరని జోగురామన్న స్పష్టం చేశారు. బాల్కసుమన్ విద్యార్థి దశ నుండే ఉద్యమకారుడని, ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా వెనకడుగు వేయడని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు జోగురామన్న. కావాల్సి మా ప్రభుత్వం ఉన్నది, మేమేమైనా చేయగలుగుతామని చెప్పి ఇలాగైతే మా బాల్కసుమన్ గారిని ప్రభుత్వం కావాల్సి అరెస్ట్ చేసిందో ఇది అక్రమం, అన్యాయం, ఇది అప్రజాస్వామికం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు అర్థమవుతా ఉంది, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గత 2-3 రోజుల నుంచి అంటే చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్లను సైతం పోలీసులు అడ్డగించడం, గెలిచినటువంటి కౌన్సిలర్లను భయభ్రాంతులకు చేయడం, అవన్నీ కూడా టీవీలలో పత్రికలలో స్పష్టంగా వాళ్లకు మెజార్టీ లేదు, ఓడిపోతున్నామన్నటువంటి భయంతో ఈరోజు మరి ఇలా అయితే గడ్డం వివేక్ గారు నీ అహంకారంతో నీకు పదవి మంత్రిని చెప్పి ఈ రకంగా బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, బాల్కసుమన్ కూడా భయపడడు. బాల్కసుమన్ ఒక ఉద్యమ గడ్డ నుంచి ఒక విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసినటువంటి బాల్కసుమన్ ఇటువంటి జైలు గోడల మధ్య అనేక సందర్భాల్లో జైలుకు వెళ్ళాం. కానీ మీరేదో ఈ రకంగా మరి భయపెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీ పిరికిబంద చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏమన్నారు, మీరు మా కౌన్సిలర్ అడ్డగించవచ్చు, మీకు పోలీసు మరి ఉండదని చెప్పి మీరు ఇలా పోలీసు రాజ్యమా, మరి ఇలా ఏం కనబడుతూ ఉంది, ప్రజాపాలన, మరి ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకుంటే మరి ఎమర్జెన్సీ అనేది చీకటి రోజులు కనబడుతూ ఉన్నాయి. మీ ప్రజాపాలన కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యము కాదు, ఇది పూర్తిగా ఎమర్జెన్సీ తలపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా గడ్డం వివేక్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరాల్ ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఎవడైనా కుట్రలు కుతంత్రాలు చేసినా ఏం జరిగింది అక్కడ, దాన్ని ఏదో తోపులాట జరిగితే కూడా 121/2 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టడం, మరి ఇది ఏంది అసలు, ఆ సెక్షన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఇలా ప్రభుత్వం, ఇలా హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మీరు నడిపించచ్చు. కానీ రేపు రాబోయే రోజులు ఏం పరిస్థితి ఉంటుంది, ఈ రకంగా మేము జ్యుడిషియల్గానే న్యాయపరంగా కొట్లాడతాం. న్యాయంపై పూర్తిగా నమ్మకం ఉంది. ఎప్పటికైనా న్యాయము ధర్మమే గెలుస్తుంది తప్ప మీరు అధర్మం అన్యాయంగా పోతూ ఉన్నారు. ఇది ఎప్పటికీ మీకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఇప్పటికే మీకు తెలుసు, ఇది అంతా కుట్రలు చేసుకుంటూ కుతంత్రాలు చేసుకుంటూ ఇలా పోలీసుని పెట్టి మీరు అక్రమంగా మా సభ్యులను భయపెడితే మీ మీద చర్యలు ఉండయి, మీ మీద కేసులు ఉండయి. కానీ అందుకొరకే మీరు ఇటువంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా దీన్ని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఖచ్చితంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో దాన్ని తీవ్రంగా పరిలోకి తీసుకుంటాం. రాబోయే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ గడ్డం వివేక్కు మంత్రి గారికి కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భానికి హెచ్చరిస్తున్నాను.